హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. మనం ఇవాళ ఒక మంచి హెల్దీ డ్రింక్ రెసిపీ చూపిస్తాను నేను. దీన్ని మీరు ఓట్స్ స్మూతీ అనొచ్చు, లేకపోతే మిల్క్ షేక్ అనొచ్చు, లేదా డ్రై ఫ్రూట్ షేక్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఇది చాలా హెల్దీ అండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైనా, లేదా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, లేదా వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. క్వాంటిటీని బట్టి వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. తక్కువ క్వాంటిటీ తీసుకుంటే వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. కాస్త ఎక్కువ క్వాంటిటీ కొన్ని ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తే ఇది వెయిట్ గెయిన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇది చాలా అంటే చాలా ఈజీ చేయడం, పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. బిజీ మార్నింగ్స్కి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. 4 బాదం, 4 పిస్తా తీసుకున్నాను. అలానే 2 వాల్నట్స్. ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. నేను కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. అలానే 2 డేట్స్ గింజలు తీసేసి, అలానే అంజీర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఒక పావు కప్ ఓట్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసి డేట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. నేను యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, అలానే ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్. నేను సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్మిలన్ సీడ్స్ 2 కలిపి తీసుకున్నానండి. అవి ఒక స్పూన్ అండ్ ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్ వేసుకున్నాను. అలానే ఒక స్పూన్ వచ్చేసరికి ఇవి రైజిన్స్, ఇవి అలానే ఎండు ద్రాక్ష అంటాం కదా, ఇవి. అలానే ఒక హాఫ్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది హెయిర్ ఫాల్కి చాలా హెల్ప్ చేస్తుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. అలానే ఒక స్పూన్ చియా సీడ్స్ తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా ఒక హాఫ్ కప్ వాటర్, అంటే ఒక 250 ml to 300 ml వాటర్ యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ సోకింగ్ అనేది ఫ్రిడ్జ్లో చేసుకోవాలి. బయట పెడితే ఓట్స్ వేస్తాం కాబట్టి ఇది కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతాయి. సో కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టేసి సోక్ చేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీ వచ్చేసరికి ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది. సో ఇలా అంతా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో సోక్ చేసుకోండి. ఇందులో మీరు వాటర్కి బదులు మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. మిల్క్ అయినా వాటర్ అయినా ఏదైనా పర్లేదు. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం వీటిని చక్కగా బనానా కానీ, యాపిల్ కానీ, మీ దగ్గర పైనాపిల్ ఉన్నా, ఆరెంజ్ ఉన్నా, ఈ 4 ఫ్రూట్స్లో ఏదైనా వేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ ఇష్టపడే వాళ్ళైతే స్ట్రాబెర్రీ అయినా వేసుకోవచ్చు. ఈ 5లో ఏమైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలండి. అది వెయిట్ గెయిన్లో హెల్ప్ చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అన్నిటినీ కూడా ఒక మిక్సర్ జార్లో వేసి ఫస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నేను ఒక చిన్న టీ గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే మిల్క్ యాడ్ చేసుకోండి, లేదు ఇప్పుడైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బనానా తీసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న స్పూన్ హనీ యాడ్ చేసుకోండి. జనరల్గా అయితే యాడ్ చేసుకోము. డేట్స్ అండ్ అంజీర్ యొక్క స్వీట్నెస్ సరిపోతుంది. మనం రైజిన్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ సరిపోతుంది. నేను జస్ట్ వీడియోలో చూపించడం కోసం నేను హనీ యాడ్ చేశాను. మీకు స్వీట్నెస్ సరిపోదు అనుకుంటే హనీ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఎక్కడ పలుకులు లేకుండా చూసుకోండి. అంతే, మన ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2 మెంబర్స్ క్వాంటిటీ అండి. ఇది ఒకళ్ళకి కాదు, ఇద్దరికి సరిపోతుంది క్వాంటిటీ. మనం క్వాంటిటీ చూసుకుని తీసుకునే దాన్ని బట్టే వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అంతే, మన ఓట్స్ స్మూతీ రెడీ. ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి. డైలీ కూడా తీసుకోవచ్చు, ఆర్ ఆల్టర్నేట్ డేస్ కూడా తీసుకోవచ్చు. అంతే. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.